వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఫిష్ ఎగ్ బంచ్ అండి. ఇది ఫిష్ ఎగ్, దీంతో ఫ్రై చేస్తాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా చేస్తానో చూడండి. ఫిష్ ఎగ్ ఫ్రైకి ముందుగా కలుపుకోవడానికి పసుపు వేస్తున్నాను. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. ఇది బాగా ఇలా కలుపుకోవాలి. ఫిష్ ఎగ్స్ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టేసేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. బాగా కలిపి ఇంకా కళాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫిష్ ఎగ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బలం కూడా, చాలా ప్రోటీన్ ఫుడ్, చాలా బలం అండి. ఇలా కలుపుకోవాలి. చూడండి, ఎగ్స్ ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా నూకగా ఉంటాయి. కలిపేసుకుంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూపిస్తాను, చూడండి ఎలా చేయాలో. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ పై కళాయి పెట్టాను. ఆయిల్ పోసాను కళాయిలో. ఇంకా ఈ ఫిష్ కలిపి పెట్టుకున్న ఫిష్ ఆయిల్లో వేస్తున్నాను. చూడండి, ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని కాస్త ప్లేట్ మూత వేసుకోవాలండి. చక్కగా ప్లేట్ మూత వేసుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పి వేసుకోవాలి. మళ్ళీ 5 నిమిషాలకి అటు ఇటు తిప్పుకొని ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ప్లేట్ మూత వేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఇలా ప్లేట్ మూత వేసుకోవాలి. చూడండి, 5 నిమిషాలు అయిపోయింది. ఎలా ఉడికిందో చూపిస్తాను. ఫిష్ ఎగ్స్ ఎలా ఉడికినాయో చూపిస్తా. చూడండి, ఇలా ఉడికినాయి కదా. ఇప్పుడు ఈ ఫిష్ ఎగ్స్ కొంచెం ఇలా కట్ చేసుకొని గారెలు తిప్పినట్టు తిప్పేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గారె తిప్పినట్టు తిప్పి వేసుకోవాలి. ఇలా చూడండి, అలా ఇలా వేసుకోవాలండి.
ఇలా తిప్పి వేసుకొని వండుకోవటం అండి. ఒక పక్కన ఉడికిపోయినాయి కదా, రెండో పక్కన కూడా ఇలాగే వండేసుకోవాలి. ఇంకా ఫిష్ ఎగ్స్ ఫ్రై అయిపోతుందండి. రెండో పక్కన కూడా ఇంతేనండి. చక్కగా టేస్టీగా ఉంటాయండి ఫిష్ ఎగ్లు. ఇక 5 నిమిషాల నుండి రెండో పక్క కూడా ఉడుకుతూ ఉన్నాయండి. రెండు పక్కల ఇలా ఉడికిపోయినాయండి. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ అండి, బాయ్. ఇలా వండుకోండి ఫిష్ ఎగ్స్, సూపర్ టేస్టీగా ఉంటుందండి.